ప్రవీణ్ కుమార్ ఏం చదువుకున్నారు ప్రవీణ్ కుమార్? 5 వరకు చదువుకున్నాం మేడం. తర్వాత ఎందుకు చదువుకోలేదు? ఆ తర్వాత పిలిచి ఉంది. పుస్తకం పట్టుకుంటావా పలక పట్టుకుంటావా? స్కూల్కి వెళ్తే పలుకు పట్టుకుంటాం. పలక పట్టుకుంటావా? ఏం రాస్తావు పలక పైన? ఏ బి సి డి అంతవరకు వచ్చు మేడం. నమస్తే అండి. నమస్తే. కూర్చుంటాను ఇక్కడ. కూర్చోండి మేడం. ఈ కూర్చోండి. కాలు ఏమైంది మీకు? దోమ ఏదైనా కుట్టిందా? నాకు మేకు గుచ్చుకొని మోపు చేసింది వాతావరణం మీద. నాకు చెప్పులతో వేసుకుని హవాయి చెప్పులు, హవాయి చెప్పు ఉండటానికి గుచ్చుకోండి. చాలా బేటగా రథం వచ్చింది. చూసుకోలేదా? రోడ్డు మీద లేకపోతే ఎక్కడన్నా మధ్యలో ఎక్కడ నడుస్తున్నారా? అంటే మేడ ఎక్కాను. ఆ మేడ మీద చీకట గుచ్చుకుంది. దానికి బల్లకి మేకోండి. ఓహో, బల్ల మేక ఇలా షార్ప్ గా ఉంటుంది. అది నిలబడి ఉంది, గుచ్చుకుంది. దానివల్ల నానా బాధపడ్డాను. ఈ డాక్టర్కే డబ్బులు అన్ని పైలేరికే, డాక్టర్కి వీటికే కష్టపడింది అంత. మరి మీరు అదేలే, ఇంకా టైం బాగాలేనప్పుడు మేకు కూడా మనకి చూసారా జీవితాంతం అనుభవించేటట్టు నరకం ఇచ్చేసింది. మన టైం బాగాలేకపోతే అలా జరుగుతూ ఉంటుంది. మేకు కూడా ఒక్కొక్క టైంలో శత్రువు అయిపోయింది చూసారా. అడిగడికి జ్వరం వచ్చేస్తుంది. కర్మ ఏ రూపంలో వస్తుందో కూడా తెలీదు. పాము రూపంలో రావచ్చు, కర్ర రూపంలో రావచ్చు. కర్ర కూడా అడ్డం పడి కాలు ఇరిగిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి. సో అలాగా చాలా మందికి చిన్న చిన్న వాటిని కూడా అదే అంటారు, భగవంతుడికి ఏదైనా చిన్న వెంట్రుక వాసులో నీకు ప్రమాదం తప్పింది అంటూ ఉంటారు కదా. సో మనం చేసిన పాపపుణ్యాలు బట్టి కూడా చిన్న చిన్న వెంట్రుక వాసులో ఇలా మేకు రూపంలో, కర్ర రూపంలో కూడా ఎంతో పెద్ద ప్రమాదాలు చిన్న చిన్న వాటిలో తప్పిపోతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం కొన్ని మెంటల్గా చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా కూడా పెద్ద పెద్ద ప్రమాదాలు వెంట్రుక వాసులు తప్పిపోయినవి చాలా కూడా ఉంటాయి అన్నమాట. సో అంతే, అది మనం అనుభవించాలని కొన్ని ఉన్నప్పుడు కొన్ని మంచి పనులు చేస్తే ఆ కర్మలు కూడా తొలగిపోతూ ఉంటాయి. మంచి పనులు చేయటం, మంచిగా మాట్లాడడం, మాటల ద్వారా కూడా చాలామందికి హెల్ప్ చేయొచ్చు. అందరూ ఏదో ఇలా నాలాగే సాయం చేయాలని ఏం కాదు. మాట సాయం చేసే వాళ్ళు కూడా మాట వల్ల కూడా మనుషులు బ్రతికేటట్టు కూడా జరుగుతూ ఉంటుంది. కొంతమంది ప్రవచనాల ద్వారా చెప్తూ ఉంటారు, కొంతమంది అంటే అవసరమైన వాళ్ళకి అవసరమైన సందర్భంగా కొన్ని కొటేషన్స్ అవన్నీ చెప్తూ ఉంటారు. అవి ఎవరికి ఎక్కడ ఎలా తగులుతాయో కూడా తెలియదు. అది కూడా ఒక రకమైన సేవనండి. రోజుకి ఏదో ఒక విధంగా ఏ రూపంలో నన్నన్నా మంచి మాటలు మాట్లాడుకుంటూ, మంచి పనులు చేసుకుంటూ, ఏ పని లేకపోయినా ఎవరిని మనం ఇబ్బంది పెట్టకుండా ఉండడం కూడా పెద్ద సహాయమే అవుతుంది. సో అలాగే చిన్న చిన్న కర్మలు తొలగాలి అన్నా, చిన్న చిన్న కష్టాలు తొలగాలన్నా కూడా మనం చేసే పని మైండ్లో పెట్టుకొని ఇతరులకు ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు ఏవి పెట్టుకోకుండా ప్రశాంతంగా, మనం లేకపోయినా ఇతరులకు మన వల్ల ప్రశాంతత వచ్చేటట్టు చూడండి, అంతే. మీరు ఏదో చెప్తున్నారు? చిన్నప్పుడు కానీ మందు అలవాట్లేదు, ఒక ఇది లేదు. ఆయన కష్టపడుతున్న దినం తేడం. మీరు ఏదో వ్యాపారం చేస్తున్నారని తెలిసింది. రైతు బజార్ గేట్ కూడా అప్పడాలు అమ్ముతాను. అప్పడాలు అమ్ముతుంటారా? రోజు 600, 500 అమ్మితే వస్తుంది. 400 రోజుకి 500-600 అమ్ముతారా? అమ్ముతూ డేట్ వస్తుంది. అందులో నానా బాధ ఉంది. అప్పడాల ప్యాకెట్ ఏది? ఆగండి ఆయన తెస్తారు, ఆగండి. శనక్కాయలు అన్ని రకాలు పెడతారు, అసలు బేరాలు లేదు. చాలా బాధపడుతుంది. 40 పోనీ కొత్తగా పెట్టానా రైతు బజార్ పుట్ట ముందు కాంచి ఉంటాను. మీ పేరేంటి పెద్దయినా? నా పేరు వెంకటరమణ. వెంకటరమణ గారు. ఈ అప్పడాలు, వడియాలు, అన్ని రకాల అప్పడాలు, అన్ని రకాల వడియాలు ఇవన్నీ అమ్ముతూ ఉంటారు మీరు, అంతేనా? ఈ ప్యాకెట్ ఎంత? మీరు ఎంత కొంటారు? నాకు 45 రూపాయలు వేస్తారు. మీకు 45 రూపాయలు. మీరు ఎంతకు అమ్ముతారు? 50. 5 రూపాయలు మీరు అమ్మితే 5 రూపాయలు లాభం వస్తుంది. ఓకే. ఏం అప్పడాలు? నెయ్యోడాలంటే మీకు తెలియదు కదా. ఈ ప్యాకెట్ మీకు ఎంతకు వస్తుంది? అదే అంతే. ఇది ఏదైనా ప్యాకెట్కి 5 రూపాయలు మీకు లాభం.
శనక్కాయలు దానికి రూపాయి వస్తుంది. శనక్కాయ దీనికి రూపాయి వస్తుంది, దీనికి 3 రూపాయలు వస్తుంది. వీటికి 3 రూపాయలు వస్తుంది. మీరు రోజంతా ఎండలో నిలబడితే ఓకే, మీరు కొన్న డబ్బులు మొత్తం వీటన్నిటితో కలిపితే మీకు రోజుకు ఒక 500 వస్తుంది. 500 రూపాయలు అమ్మకం అండి. 500 రూపాయలు అదే అమ్మితే 500 వస్తాయి. 2 పూటలు వెళ్తాను మళ్ళీ 2 పూటలు కలిపితే 500 వస్తాయి. 500 రూపాయలు 500లో 500 నుండి 150 100 మిగులుతుంది రోజుకి. ఈ వ్యాపారం తప్ప మరి వేరే వ్యాపారం చేయడానికి అవకాశం రాదు. ఏం వేరే ఊరు వెళ్ళడానికి సైకిల్ తొక్కలేను, అది నడిపించుకొని వెళ్తాను ఉదయం సాయంత్రం. అదేలేండి. మీ పేరేమన్నారు? పుట్టినూరు వెంకటరమణ. వెంకటరమణ గారు, ఒక మాట చెప్పచ్చా మీకు? చెప్పండి మేడం. మీ కాలు ఒకటి బాగాలేదు ఫస్ట్. కుర్రోడు వికలాంగుడే. అవును కదా. బాబుకి ఏమైంది? మెంటల్లీ డిస్టర్బ్డ్. అసలు తన పేరేంటి? ప్రవీణ్ కుమార్. ప్రవీణ్ కుమార్. ఏం చదువుకున్నారు ప్రవీణ్ కుమార్? 5 వరకు చదువుకున్నాం మేడం. తర్వాత ఎందుకు చదువుకోలేదు? అట్ట పిలిచి ఉంది. ఫిట్స్ ఉందా? ఫిట్స్ ఉందా నీకెవరు చెప్పారు? డాక్టర్ చెప్పాడు. డాక్టర్ చెప్పారా? అయితే అందుకు స్కూల్కి వెళ్ళలేదా? ఏం తిన్నారు ఇందాక ప్రవీణ్? ఏం తిన్నారు? తెలీదా? ఏం కూర వండారండి? గుడ్లు అట్లా ఆమ్లెట్ వేసారా? ఆమ్లెటా? పేరు గుర్తు రాలేదా మీకు? ఆమ్లెట్ అని పేరు గుర్తు రాలేదా? గుర్తు రాదే మేడం. అవునా? మరి స్కూల్కి వెళ్తావు ఇప్పుడు రేపటి నుంచి? టీచర్ రమ్మంటున్నారు. మరి ఏం పుస్తకం పట్టుకుంటావా పలక పట్టుకుంటావా స్కూల్కి వెళ్తే? పలక పట్టుకుంటా. పలక పట్టుకుంటావా? ఏం రాస్తావు పలక పైన? ఏబిసిలు అన్ని రాస్తాం మేడం. ఏమేమి వచ్చి నీకు ఏబిసిడ్లు? ఏ బి సి డి అంతవరకు వచ్చు మేడం. అంతవరకు వచ్చా? బాగానే వచ్చాయా నీకు? వాళ్ళు వచ్చా? ఏది చెప్పు. అంత వచ్చు మేడం. 2 వచ్చా నీకు? ఓ వా గ్రేట్. మరి రోజు స్కూల్కి వెళ్ళొచ్చు కదా నాన్న, ఇంకా బాగా చదువుకుంటావు. వెళ్తాం మేడం. రేపటి నుంచి వెళ్తావా మరి? ఓకే, వెరీ గుడ్ ప్రవీణ్. మీకు బాబు ఒకడేనండి? ఇంకా మరి లేరా పిల్లలు? పెద్ద అమ్మాయి పెళ్లి చేసి పెళ్ళి. అమ్మాయి బాగానే ఉందా? అమ్మాయి బాగానే ఉంది. ఆ అమ్మాయి దగ్గర మా అల్లుడు తీసుకెళ్ళాడు మా ఆవిడకి. మీ ఆవిడ ఏరియా ఉన్నట? చూపించిన డాక్టర్ చూపించడానికి. మీ ఆవిడకి బాగాలేదా? వెన్నుపూస కరిగిపోయింది. వెన్నుపూస లేదు. వెన్నుపూస లేదు, కరిగిపోయింది మీ ఆవిడకి. ముగ్గురు వికలాంగులే. అదే కదా, బాబు చూస్తే అలాగా, మీ ఆవిడ చూస్తే ఇలాగా. మీరేమి అంటే ఏదైనా మళ్ళీ మీరే సంపాదించి ఏదో రకంగా పోషిస్తున్నారు ఇంటిని. రోజుకు 100-200 పెట్టి ఇంటిని నడిపిస్తున్నారు. ఫైనాన్స్ ఇవి ఓడుకోవడం తినడం. మరి ఏదమ్మా? ఫైనాన్స్ వాడడం ఫైనాన్స్ తీసుకొని డబ్బులు వాడుకుంటున్నారు. ఎలా మీరు మళ్ళీ తిరిగి కడతారని వాళ్ళు మీకు డబ్బులు ఇస్తున్నారు? రోజుకి 20-30. మీరు ఎంత తీసుకున్నారు ఆయన దగ్గర? ఫైనాన్సర్ ఆయన దగ్గర 5,000 రూపాయలు తీసుకున్నాను. 5,000. 50 రూపాయలు కట్టాలి రోజుకి. 20-30 ఎంత వీలైతే అంత కట్టడం. 5,000కి వడ్డీ ఎంత తీసుకుంటారు? ముందే తీసేసుకుంటారు. 135 తీసుకుంటారు. 1000 రూపాయలకి 1000 రూపాయలకి 130 రూపాయలు కట్ చేసుకుంటారు. 135 రూపాయలు కట్ చేసుకుంటారు. అలా 5,000కి 535 రూపాయలు అంటే 500 + 35 రూపీస్ తీసుకుంటారు ఎక్స్ట్రా. ఓకే, ముందే తీసేసుకుని ఆ మిగతా డబ్బులు మీకు ఇస్తారు. మీరు మాత్రం 5,000 కట్టేయాలి. 3 మాసాలు కట్టవలసింది 4 మాసాలు 5 మాసాలు వడ్డీని మరి కట్టాలి. ఓకే, అర్థమైందిలేండి. డైలీ ఫైనాన్సర్ దగ్గర తీసుకుంటున్నారు. మరి కడుపు జరగదు, మరి ఇంటి అద్దె కట్టుకోవాలి, మరి రోజు పోషకత్వం నానా బాధపడుతున్నాం. వ్యాపారం సరైన రోజుకి 1000 రూపాయలు అమ్మితే మాకు ఫైనాన్స్ వాడక్కర్లేదు. అంత బిజినెస్ మీరు అమ్మలేకపోతున్నారు. అవడం ఈ కాల్ చూసి చడిచిపోతారు మరి రేటు ప్రజలు. సరే, ఒక మాట చెప్పనా? కాలు కనబడకన్నా మీరు కూర్చొని అమ్ముతారా నిలబడి అమ్ముతారా? కూర్చొని మేడం. కూర్చొని నిలబడలేను అసలు మేడం, నిలబడలేరు. ఇంకొక మాట చెప్పనా?
మీరు గడ్డం అది కూడా తీసేసుకుంటే ఇంకొంచెం చూడడానికి బాగుంటుంది. ఎందుకంటే మనం ఏదైనా కొనుక్కున్న అంటే తప్పు లేదు, వాళ్ళు అలా ఆలోచించడంలో మీరే అనేసారు భయపడుతున్నారేమోనని. అదే మనం చూడడానికి కూడా వస్త్రధారణ కూడా నీట్గా ఉందనుకోండి. ఇప్పుడు పూల కొట్టు ఆవిడ దగ్గరికి వెళ్ళేసరికి ఒక ఆవిడ చక్కగా ఇంత పసుపు పెట్టుకొని బొట్టు పెట్టుకొని ఆవిడ కూడా పువ్వులు పెట్టుకొని పరిసరాలు అన్నీ కూడా నీట్గా చేసుకొని అగరత్తులు పెట్టుకుంటే ఎవరైనా ఫస్ట్ ఆవిడ దగ్గరికి వెళ్ళాలనుకుంటారు. కొంచెం చిందరవందరగా ఉండి జుట్టు ముళ్ళ వేసుకొని పిచ్చి పిచ్చిగా ఉంటే ఆవిడ దగ్గరికి వెళ్ళరు. ఇక్కడ పువ్వులు బాగున్నా బాగోపోయినా మనిషిని చూసి కొన్ని వస్తువులు కొనడానికి ఇష్టపడతాం. అంటారు అది. అలాగా మీరు అంటే మిమ్మల్ని కూడా అనలేము, ఎందుకంటే మీ పరిస్థితి బాగాలేనప్పుడు మీరు మెయింటైన్ చేయడం కూడా కొంచెం కష్టమే. ఉన్న బట్టలే రోజు ఉతుక్కొని నీట్గా తెల్లగా ఉండేటట్టు ఆ గడ్డం అది తీసేసుకొని కొంచెం మొహం కొడుకొని చిన్న బొట్టు పెట్టుకొని. మీరు హిందూసా క్రిస్టియనా? సరే సరే, ఇంత బొట్టు పెట్టుకొని రేపటి నుంచి వెళ్ళి చూడండి, ఒకసారి షేవ్ చేసుకోండి ఫస్ట్ మీరు. రేపు బుధవారం సెలవు కదా, రేపు బుధవారం సెలవు కదా, గడ్డం గీచుకుంటాం చేయించుకొని అంటే పూర్ణిమ అయితే. అంతకుముందు అలా వెళ్ళి చూడండి, అలా షేవ్ చేసుకొని నీట్గా బొట్టు పెట్టుకొని అమ్మి చూడండి. ఆ రోజు నుంచి మీకు బిజినెస్ ఎలా వస్తుందో ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంత గడ్డం గీచుకొని నీట్గా ఉన్నా ఎంకరేజ్ చేయాలి. అక్కడ ఎంకరేజ్మెంట్ లేదు అనేటప్పుడు ప్లేస్ మార్చుకోవాలి. అప్పుడు మీరు ప్లేస్ మార్చడానికి మరి అక్కడ చూడలేదు, మీరు అసలు ప్రయత్నమే చేయకుండా అక్కడ ఇంకా వర్కౌట్ అవ్వదు, ఎవరు కొనరు అని మీరే డిసైడ్ అయిపోతే ఇంక మరి మన బ్రతుకు ఇంక అక్కడే ఉండిపోతుంది. మరి ఒకసారి ప్రయత్నం చేయాలి. అక్కడ కాకపోతే ఇంకొకసారి వేరే చోటు పెట్టడానికి భయం వేస్తుంది. ఎలాగే వ్యాపారం 200 150 అమ్మితే సరే ఇది అయిపోతాం అని అలాగా అక్కడే ఏడుస్తాం. మీ పేరేమన్నారు? పుట్నూరు వెంకటరమణ గారు. ఇంక మీరు ఆల్రెడీ ఫిక్స్ అయ్యి ఉన్నటప్పుడు నేనేం మార్చలేను. నా ప్రయత్నం అయితే నేను చెప్పాను. సరే ఉన్న చోటనే ఉండండి, షేప్ చేసుకొని రేపు నుంచి బొట్టు పెట్టుకొని వెళ్ళి, ఓకేనా, ఆ పక్కన చిన్న అగరత్తులు ఏమైనా వెలిగించుకుంటూ ఉండండి. ఆటోమేటిక్గా ఏదో ఒకటి జరుగుతుంది. ఒక అగరత్తి వెలిగించండి, ఎక్కువే వద్దు. ఒక అగరత్తి అయిన వెంటనే ఇంకోటి పెట్టండి. చిన్న చిన్న రెమెడీస్ అండి ఇవన్నీ, ట్రై చేసి చూడండి ఒకసారి, ఓకేనా. సరే, మీ ఆరోగ్యం బాగాలేదు, బాబుకి బాగాలేదు, అమ్మకు బాగాలేదు కాబట్టి నేను మీ ఇంటికి వచ్చాను ఏదో చిన్న చేతనైన సాయం ఏదో చేసుకొని మీకు హెల్ప్ చేద్దామని. ఇప్పుడు నేను నీకు ఏదైనా సాయం చేయాలనుకున్నాను అనుకో, నీకు ఏం సాయం చేస్తే నీకు నేను ఉపయోగపడతాను చెప్పండి. మీకు ఏం చేస్తే మీకు ఉపయోగపడతానో ఆలోచించి చెప్పండి ఒకసారి. చేస్తే అలా మెయింటైన్ అవుతాను. ఏది డబ్బులు కానీ ఏదైనా డబ్బులు అయితే ఎంత ఇస్తే నీకు ఇప్పుడు కొంచెం కష్టం తీరుతుంది? మీ దయ 50,000 ఇలా ఇస్తే నాకు కొంత బాధలు ఉట్టుకుతాయి. 50,000కి ఏం చేస్తారు? అదే డెవలప్ చేసుకుని. ఏది డెవలప్ చేస్తారు? వ్యాపారం. ఎలా డెవలప్ చేస్తారు చెప్పండి, నాకు నమ్మకం కలగాలి. ఎందుకంటే నేను చెప్పిన దానికి ఏముండదు అలాగే ఉంటుంది అని అంటే మీరు చెప్పే మాటలు బట్టి నేను ఎంకరేజ్ చేయలేను మిమ్మల్ని. ఎలా చేసి చెప్తారో చెప్పండి, నేను దాన్ని బట్టి ఆలోచించి ఆఫీస్కి వెళ్ళి ఆలోచిస్తాను. వ్యాపారం అన్ని రకాలు పెట్టుకొని కూర్చుంటాం. ఇప్పుడు అన్ని రకాలు పెట్టినా కూడా ఎవరు కొనట్లేదని మీరే అంటున్నారు కదా. మరి ఏదైనా మరి ఎక్కడ చోటు చూసుకుని మార్చుకొని చూస్తాను. మరి చోటు చూసుకుంటే చోటు దొరికిందని చెప్తే అప్పుడు నేను వచ్చి హెల్ప్ చేస్తాను. ఎందుకంటే మీ మాటలు నేను నమ్మలేను. అది నిజమే. మీరు నిజంగా కనుక స్థలం చూస్తే, ఎందుకంటే మాటలు ఇప్పుడున్న మాటలు ఒకలాగా ఉంటాయి, తర్వాత రేపు డబ్బులు వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ చెప్పిన ఇక్కడ చెప్పిన అంటారు. మీ స్థలం చూడండి, పెట్టుబడి అంతా నేను పెడతాను. ఎంత కుదిరితే అంతా నేను మీకు అక్కడ కావాల్సిన సామాన్లన్నీ నేను కొని పెడతాను. మీకు నీడ చూసుకోండి, కుదిరితే చిన్న కొట్టులాగా తయారు చేసుకుంటానన్నా కూడా నేను సపోర్ట్ చేస్తాను. ఓకేనా? ఇటు రండి, మధ్యలోకి రండి. నీకు నేను ఎలా ఉపయోగపడగలంటే ఒక 50,000 ఇవ్వండి అంటున్నారు. నేను ఎక్కడో దగ్గర పాయింట్ మార్చుకుంటాను అన్నారు. ఆయన మాట ప్రకారంగానే నేను ఓకే చేస్తాను. ఎప్పుడు ఆయన నిజంగా కనుక వేరే చోట ఎక్కడైనా ప్లేస్ చూసి అక్కడ అంతా కూడా పక్కాగా నేను చేసుకుంటానంటే కనుక 50,000 అవ్వదు, కానీ నేను అక్కడ కొట్టుకు కానీ సామాన్లు కానీ అన్నిటికీ నేను సహకరిస్తాను. ఓకేనా? ఎందుకంటే ఆయన నిజంగా కనుక పెట్టుకుంటానంటే నేను తర్వాత వచ్చి నేను హెల్ప్ చేస్తాను. అది ఓకేనా? రండమ్మా, రేషన్ తీసుకురండి అందాక. వెంకటరమణ గారు, నన్ను మీరు నమ్మారు అనుకోండి, నిజంగానే మీకు మంచి జరుగుతుంది. రోజు దేవుడు దండం పెట్టుకొని మీరు వ్యాపారం చేయండి. ఇక్కడి నుంచి చేయండి, ఇక్కడి నుంచి చేసి చూడండి. నుదుటిని బొట్టు లేకుండా మాత్రం మీరు ఏ వ్యాపారానికి వెళ్ళకండి. అది షేవ్ చేసుకోండి. రేపు ఎలాగో సెలవు అంటున్నారు, షేవ్ చేసుకొని వ్యాపారం మొదలు పెట్టండి. రోజు కంటే కూడా ఒక 100 రూపాయలు ఎక్స్ట్రా మీకు వస్తూ ఉంటాయి. మీరు కోరుకున్నారు కదా రోజుకు 1000 రూపాయలు బిజినెస్ వస్తుంది, నాకు ఇల్లు గడిచిపోతుందని. అలాగే తప్పకుండా వస్తుంది. ఏమో సత్యం వస్తుందేమో, మీ లైఫ్ ఇక్కడి నుంచి చేంజ్ అవుతుందేమో చూద్దాం.
ఇప్పుడైతే బియ్యం ఇస్తాను, రండి తీసుకురండి. బియ్యం కొనుక్కుంటున్నారా? రేషన్ బియ్యం అయిపోతే సరే. ఇవి 26 కేజీలండి. ప్రవీణ్, నీకోసమే బియ్యం తెచ్చాను, తిను రాత్రికి వంట చేసుకొని. ఇగోండి తీసుకోండి రేషన్. అన్నీ ఉంటాయి కిరాణా సామాన్లు, ఒకసారి చూడండి. అవి అన్నీ అందులో కలిసి రేషన్ 2 నెలలకు సరిపడే రేషన్ అండి, అది మీరు వాడుకోండి. నాన్న నీకు బట్టలు తెచ్చాను, తీసుకో. మీ ఆవిడ ఉంటే బాగుండేది కదా. సరిపోన్లేండి, ఇగోండి దుప్పటి తీసుకోండి. నేను ఒట్టి చేతులతో వెళ్ళను, మిమ్మల్ని ఏం డిసప్పాయింట్ చేయను. మీకైతే ప్రజెంట్ 5,000 రూపాయలు ఇస్తున్నాను. దీంతో ఏం చేస్తారో కొంచెం చూసుకోండి. కానీ మీకు ఒక 10-15 రోజులు టైం ఇస్తాను. నిజంగానే నేను మాట ఏదో ఊరికే అనేసి అలాగేం కాదు. నిజంగా కనుక మీరు పాయింట్ చూసుకొని అక్కడ ఎవరికి కూడా అబ్జెక్షన్ లేదు అని అనుకుంటే కనుక అక్కడ చిన్న ఒక షెడ్ ఏంటది బండితో ఏదో ఉంటుంది కదా, ఆ బండి కూడా నేనే పెట్టుకుంటాను. అక్కడ ఉన్న సామాన్లన్నిటికీ నేనే డబ్బులు వచ్చి పే చేస్తాను, సామాన్లన్నీ కొంటాను. మీరు బండి ఓపెనింగ్ పెట్టుకోండి. మీ కుటుంబానికి మీరు ఒక్కరే ఆధారం కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉండాలి, మీకు బిజినెస్ నడవాలి కాబట్టి మీకు నేను సపోర్ట్ చేస్తాను. అందాక ఒట్టి చేతులు తెలకుండా రేషన్ బట్టలు ఇచ్చి ఒక 5,000 రూపాయలు కూడా ఇస్తున్నాను. దీంతో మీకు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయేమో ముందు అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళండి, షేవింగ్ అది చేసుకోండి. నేను చెప్పిన చిన్న చిన్న చిట్కాలు పాటించండి. సరే ముగ్గురు పిచ్చి మాత్రమే అవి సరే, ప్రస్తుతానికి అయితే హాస్పిటల్ వరకు మీరు చూసుకోండి. మీ వ్యాపారానికి నేను వచ్చి మళ్ళీ సపోర్ట్ చేస్తాను. మిమ్మల్ని చూసి నేను నమ్మలేకపోతున్నాను. నేను మీకు నిజంగా మీరు అడిగిన 50,000 ఇవ్వాలని అనుకున్నా, మీరు చేయగలుగుతారో లేదో నాకు డౌట్. అది డబ్బులైతే ఇవ్వను, వ్యాపారానికి కావాల్సిన మెటీరియల్ అన్నీ నేను అందిస్తాను. వెళ్ళొస్తానండి. నిలబెట్టుకుంటారు కదా, నిలబెట్టుకోండి, స్థలం చూసుకోండి. మీరు బాగుంటే మీ కుటుంబం మీ పిల్లలకి అంతా బాగుంటుంది కాబట్టి మీకు నేను తప్పకుండా సపోర్ట్ చేస్తాను. సరేనా? వెళ్ళరానా? నమస్తే.